కొమరం భీం కొమరం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో గోండు ఆదివాసీల కుటుంబంలో జన్మించాడు. ఆదివాసుల్లో జల్ జమీన్ జంగల్ అంటూ ఉద్యమ జ్వాల రగిలించిన విప్లవ యోధుడు. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులపైన పెత్తందారుల ఆధిపత్యాన్ని అడ్డుకున్న ఉద్యమకారుడు. స్వతంత్ర గోండు రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కొమరం భీం. కొమరం భీం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని సంకేపల్లి గ్రామంలో 1901లో అక్టోబర్ 22న కొమరం చిన్ను సోంబాయి దంపతులకు జన్మించారు. అతను 15 సంవత్సరాల వయసులో అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈయన తండ్రి మరణించారు. తండ్రి చనిపోవడంతో కొమరం భీం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ అనే ప్రాంతానికి వలస వెళ్ళిపోయారు. భీం సాగు చేసుకుంటున్న భూమిని సిద్దికి అన్న జమీందారు ఆక్రమించడంతో ఆవేశం పట్టలేని భీం అతన్ని చంపి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ 5 సంవత్సరాల పాటు పనిచేసి తిరిగి సర్దాపూర్ చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులు ఒక్క తాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీం ఇద్దరు సహచరులు కొమురం సూరు మరియు వెడ్మరాము. వీరిద్దరూ కూడా అప్పటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉండే గిరిజన నాయకులు. కొండ కోణల్లో ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణబేరి మోగించిన కొమరం భీం నైజాం సర్కారు గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాట యోధుడు. కుర్దు పటేల అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని ముట్టడించి భీంను హతమార్చాయి. నిజాం సైన్యం మీద, అటవీ సిబ్బందిపైన కొమరం కొదమసింహంలా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టి జోడేఘాట్ అడవుల్లో ఆదివాసీలు ఎంతో పవిత్రంగా భావించే ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీం వీరమరణం పొందాడు. అప్పటి నుండి ఆ తిథి రోజునే కొమరం భీం వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీం. స్వయం పాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క. భీం పందానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాలా నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి 83 ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయం పాలన కోసం ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణిచివేస్తున్న ప్రభుత్వాలు కండ్ల ముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సా ముండా, సంతాళ్లు తిరుగుబాటు చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీలను, పీడనలను ఎదిరించారు. చరిత్ర పుటలో అనేకసార్లు ఓటమి చెందిన, తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు. జై జై కొమరం భీం, జై హింద్.